విదేశాల్లో ఉంటూ హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద యూట్యూబర్ అన్వేష్ పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అన్వేష్ చేసిన సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసేలా ఉన్నాయన్న ఆరోపణలతో ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో అతని సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అన్వేష్ యూజర్ ఐడి మరియు ఇతర కీలక వివరాలను అందించాలంటూ కోరిన పోలీసులు ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి అధికారంగా లేఖ రాశారు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ నుండి వచ్చే స్పందన కోసం పోలీసులు వేచి చూస్తున్నారు. విదేశాల్లో ఉన్న అన్వేష్ ను చట్టపరంగా ఎదుర్కొనడానికి పోలీసులు పక్కా ఆధారాలను సిద్ధం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి అన్వేష్ అనే యూట్యూబర్ ఎవరైతే ఉందో, యూట్యూబర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి గ్రూప్ చెప్పొచ్చు. ఎందుకంటే తను ఆల్రెడీ పంజాగుట్ట పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. హిందూ సంఘాలన్నీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లు కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ తన విదేశాల్లో ఉంటూ మన భారతదేశ సాంప్రదాయాన్ని మంటగలుపుతూ భారతదేశ సాంప్రదాయాన్ని కించపరుస్తూ హిందూ దేవదేవతలు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ప్రస్తుతం అక్కడ అర్థం. ఎందుకంటే తను కేవలం వ్యూవర్స్ కోసం కానీ తనకు వచ్చేటువంటి డబ్బులు కానీ తన పేరు ప్రఖ్యాతులు కావాలని కూడా చేస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఇప్పుడు ప్రస్తుతంగా తనకు ఉన్నటువంటి ఇన్స్టా కానివ్వండి, తనకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఐపీ అడ్రస్ ఏదైతుందో వాటన్నిటి కూడా రద్దు చేయాలని, తొలగించాలని చెప్పేసి పంజాగుట్ట పోలీసులు కూడా మెయిల్ పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర పూర్తిగా సమాచారం సేకరించి వాడు ఎక్కడున్నా ఖచ్చితంగా ఇండియాకు పిలిపించే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇండియాకు పిలిపించిన తర్వాత కఠినంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు మాట్లాడాడు, నెక్స్ట్ ఇంకొకటి మాట్లాడారు. ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా అన్వేషణ విచారణలో భాగంగా అన్వేషణ పైన కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలం ఇండియన్ కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా ఏకమవుతున్న పరిస్థితి. ఎందుకంటే అన్వేష్ అనేటువంటి ఒక ఇక్కడ హైదరాబాద్ లో ఉండి ఇక్కడ తెలంగాణ ఏపీకి చెందిన వ్యక్తి, తెలుగు రాష్ట్రంలో ఉన్న వ్యక్తి విదేశాలకు కేవలం సోషల్ మీడియాలో తన పేరు రావడానికి కోసం వెళ్తూ అదేవిధంగా విదేశాల్లో ఉంటూ ఇక్కడ దేశానికి సంబంధించి కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే తనకు సంబంధించిన దిశ కానివ్వండి, తను వాడుతున్నటువంటి ఫోన్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నిటి కూడా హ్యాక్ చేయాలి, తీయాలి, తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నట్టయితే ఉన్నది. పోలీసు అయితే మొత్తం మీద ఇన్స్టాగ్రామ్ సంబంధించిన తన ఐపీ ఏదైతే ఉన్నదో దాని ఐడి అడ్రస్ సంబంధించినది కూడా లెటర్ రాయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని చెప్పి చెప్పడం, అది కూడా బ్లాక్ చేయాలని చెప్పేసి పోలీసులు కోరుతున్నటువంటి అయితే వరకు తెలుస్తుంది. మొత్తం మీద పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా కేసులు నమోదవుతున్నట్టయితే పరిస్థితి ఉన్నది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. నంద్యాల జిల్లా కొట్టాల గ్రామంలో భూ పట్టా